ఇప్పుడు నీచ స్థితిలో ఉన్న చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్న ఆయన నీచులో ఉన్న పాపాధిపత్యం పట్టేటువంటి గ్రహాల యొక్క దృష్టిలో పడిన వక్రించినటువంటి గ్రహంతో ఇది చెందిన వక్రించినటువంటి గ్రహంతో చూడబడిన ఆ చంద్రుడి వలన ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంది. అదే కాకుండా బుధుడు యొక్క స్థితిగతులు గమనించినట్లయితే బుద్ధి విశ్లేషణాత్మక శక్తుల లోపం వలన తర్వాత అతను ఆకలింపు చేసుకున్నటువంటి పాఠ్యాంశాలని రీప్రొడ్యూస్ చేయలేక ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంది. దానికి కారణాలు బుధుడవుతారు. విద్యార్థుల్లో ఫిబ్రవరి వరకు జరిగినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో కానివ్వండి, ఏదైనా ఎగ్జామ్స్లో 98% వచ్చింది. మరి మార్చి మొదటి వారంలోనే అతనికి ఎందుకు ఇలాంటి మార్పులు సంభవించాయని మనం గమనించినట్టయితే ఆ అబ్బాయి యొక్క జాతకంలో అప్పుడు 6, 8, 12 స్థానానికి సంబంధించినటువంటి విదశ ప్రారంభమై ఉండొచ్చు, మహర్దశ ప్రారంభమై ఉండవచ్చు, అంతర్దశ కూడా ప్రారంభమై ఉండవచ్చు. అదే కాకుండా చంద్రుడు బలహీనంగా ఉన్నటువంటి పీరియడ్స్ కూడా రావచ్చు. అందువల్ల ఈ యొక్క జాతక విశ్లేషణలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు గమనించవలసింది, ఎంతో కష్టపడతారు, 12 గంటలు చదివిస్తున్నారు, లేట్ నైట్ చదివిస్తున్నారు, నైట్ అవుట్ చేయడం జరుగుతుంది. కానీ దానివల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే మనం తక్కువ సమయంలో చదవాలి, ఎక్కువని ఆకలింపు చేసుకోవాలి. అది రీప్రొడ్యూస్ చేసే కేపబిలిటీస్ మనకి గ్రహాల ద్వారా కలగాలంటే మనం ఏం చేయాలి? జాతక విశ్లేషణ క్షుణ్ణంగా చేసుకున్న తర్వాత వాటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. తర్వాత ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యం కూడాను ప్రాణాయామం చేయటం, లేని పక్షంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత ఒక స్తోత్ర పారాయణ, జ్యోతిషులు సూచించినటువంటి యొక్క గ్రహానికి ఒక మంత్రాన్ని ఏదైనా పఠించడం, లేదంటే స్తోత్ర పారాయణ చేయటం. ఒకవేళ జాతకమే లేదనుకుంటే ప్రతినిత్యం కూడాను ఈ యొక్క ఏకాగ్రతను కోల్పోతున్న వాళ్ళందరూ కూడాను లింగ ముద్రలో ప్రతినిత్యం కూడాను ఒక 15 నిమిషాలు ఒక చిన్నపాటి కప్పు పాలు కానివ్వండి, లేదా ఒక గ్లాస్ నీళ్లు కానీ తీసుకుని కనుక పొద్దుట పూట ఒక 15 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు ఒక 15 నిమిషాలు కనుక ఈ లింగ ముద్రలో కనుక ధ్యానం చేసినట్టయితే వారికి మంచి ఏకాగ్రత కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటారా, ఈ యొక్క ఎప్పుడు కూడాను ఏకాగ్రతకి చంద్రుడు బుధుడు కారకం అవుతారు. ఎప్పుడైతే ఆ మహర్దశ గనక మార్చి 1 తారీఖు నుంచి కనుక బుధ మహర్దశ కనుక మొదలయ్యి, లేని పక్షంలో రాహు మహర్దశ కనుక మొదలయ్యి వాళ్ళిద్దరు కనుక ఇత్తు చెంది వక్రించినటువంటి బుధుడు కనుక ఇత్తు చెందినట్లయితే ఎన్నో రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అతను 98% వస్తున్న విద్యార్థి కూడాను ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మన పూర్వీకులు ఇచ్చినటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక కరదీపికగా ఒక వాడుకుని కనుక మనం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందువలన చాలా మంది కూడా తల్లిదండ్రులు ఇప్పుడు అందరూ కూడా ఇంటలెక్చువల్స్ ఉన్నారండి, పిహెచ్డీ చేసాం, డాక్టర్ చేసాం అనుకుంటుంటారు. కానీ ఈ యొక్క శాస్త్రం మీద పూజ చేస్తే మనకి ఫలితం వస్తుందో అనుకుంటుంటారు. పూజ చేస్తే తప్పనిసరిగా ఫలితం వస్తుంది. మానవ ప్రయత్నం లేకుండా ఫలితం రాదు. అందువల్ల ఇప్పుడు చూడండి, మనం 12 గంటలు చదువుతున్నారు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 వరకు వాళ్ళు చదువుతూనే ఉన్నారు. కానీ ఎందువల్ల 60% వస్తుంది అందరికి కూడాను, కొంతమంది మరి 98% వస్తుంది. తర్వాత అక్కడ స్కూల్స్లో కాలేజ్లో కూడాను గ్రేడ్స్ బైఫర్కేట్ చేస్తున్నారు. 98% అందరూ ఒక గ్రూప్గా పెట్టడం అండి ఇలా చేస్తున్నారు. దానివల్ల ఎందువల్ల మరి 60% అబ్బాయి కూడా 12 గంటలు చదువుతున్నాడు, అబ్బాయి కూడా 12 గంటలు చదువుతున్నాడు. ఎందువల్ల రాలేకపోతున్నారంటే ఒక జాతక విశ్లేషణలో చూసినట్టయితే ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ మనం గమనించినట్టయితే ఆ గ్రహాల యొక్క ప్రభావం వల్ల బాగా చదివే అబ్బాయికి ఏమో పంచమాధిపతి బలంగా ఉండి అనుభవంలో మంచి దశ ఉండటం జరుగుతుంది, గురుడు కూడా చాలా బలం ఉండటం జరుగుతుంది. అదే బాగా చదవలేక ఇబ్బంది పడుతూ ఉన్న అబ్బాయికి పంచమ స్థానం బలహీనంగా ఉండి చంద్రబుధులు బలహీనంగా ఉండటం వల్ల అతను విద్యలో మంచి స్థితికి వెళ్ళలేకపోతున్నాడు. అందువల్ల తల్లిదండ్రులు మీరు ఎన్ని కోచింగ్లు నింపించండి, పర్సనల్ డెవలప్మెంట్ అవ్వచ్చండి, తర్వాత డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఈవెన్ సైకాలజిస్టులకి వెళ్తారు. వాళ్ళు A to I అని చెప్పి ఒక స్కేల్ ఇస్తారు, DTSI స్కేల్ ఇస్తారు. దాని ప్రకారం మీ అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉందని మెడిసిన్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. కానీ ఏమవుతుంది, ఆ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ వల్ల అతను నిద్ర రావడం వల్ల కానీ ఏదైనా కానీ అతను ఏకాగ్రతను కోల్పోతాడు. అంటే ఏకాగ్రతను కలగాలంటే కనుక మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు చెప్పినటువంటి ఒక ధ్యాన ముద్రలో ధ్యానం చేయటం, అధికారం ఉన్నవాళ్ళు నిత్య నైమిత కర్మలు చేయటం, స్తోత్ర పారాయణ చేయటం, ప్రతి నిత్యం కూడా శివ దర్శనం కనుక చేసుకుని నవగ్రహ ప్రదర్శన కనుక చేసినట్టయితే తప్పనిసరిగా ఏకాగ్రత కలుగుతుంది. చాలా వరకు ఇప్పుడు ఏం చేస్తారని సూడో రేషనలిస్ట్ అవ్వచ్చు, ఎవరైనా అవచ్చు, ఇక సమయం వేస్ట్ అవుతుంది, పావు గంట మా అబ్బాయి పూజ చేస్తే అంటారు. కానీ మరి అదే సమయం 12 గంటలు చదువుతున్నప్పుడు ఆ అబ్బాయి ఎందుకని 60-70% ఆ బేరియర్ని దాటలేకపోతున్నాడు అని తల్లిదండ్రులు కనుక గమనించుకుని ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కనుక స్తోత్ర పారాయణ, ముఖ్యంగా బుద్ధి విశ్లేషణాత్మక శక్తి, అంటే ఇప్పుడు ఎంసెట్ ఐఐటి కూడా వస్తున్నాయండి, వాళ్ళకి ఎనలిటికల్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి కాబట్టి వారు కనుక ప్రజ్ఞా వివర్ధన స్తోత్రాన్ని ప్రతినిత్యం 11 సార్లు కనుక పఠించినట్టయితే ఎటువంటి సమస్యలైనా సరే అండి, బుద్ధిలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ కార్తికేయుడు యొక్క అనుగ్రహంతో వారికి మంచి విశ్లేషణాత్మక శక్తి పెరుగుతుంది, మంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాతక విశ్లేషణ చేసినప్పుడు తల్లిదండ్రులు జ్యోతిషం సంప్రదించినా కానివ్వండి, తల్లిదండ్రులకు ఉన్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం కానివ్వండి, మా అబ్బాయికి గురుచంద్రుల యొక్క కలయిక ఉంది, మంచి యోగం ఉంది, లేదా గురుకుజుల యోగం మంచి యోగం ఉంది, మహాదశలు ఉన్నాయి కాబట్టి మా అబ్బాయికి తప్పకుండా యోగం వస్తుంది అనుకుంటారు. కానీ ఆ గురుచంద్రులకి ఎటువంటి ఆధిపత్యం వచ్చింది, వారు నవాంశలు ఎక్కడున్నారు, చతుర్వింశాంశలు ఎక్కడున్నారు
ఎక్కడున్నారు, తర్వాత షష్టాంశాలు ఎక్కడున్నారు అనేది చాలా విశ్లేషణ చేయవలసిన అవసరం వస్తుంది. ఎందువల్ల అంటారు, ఆ స్థితి వరకు మా అబ్బాయికి గురుడు ఉచ్చులో ఉన్నాడు అనుకుంటారు, మంచి స్థితి వస్తుంది, ఎంసెట్ డెఫినెట్గా మా అబ్బాయి కొడతాడు, ఐఐటీ డెఫినెట్గా వస్తుంది అనుకుంటారు తల్లిదండ్రులు, వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం వల్ల. కానీ ఆ అబ్బాయి ఫెయిల్ అవడం జరుగుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఆయనకు వచ్చిన ఆధిపత్యం ఎలా ఉంది, అతను ఎవరి చేత చూడబడుతున్నాడు చాలా ముఖ్యం అండి. ఒకవేళ కనుక అష్టమ లాభాధిపతిలో ఇతులో కానీ ఉన్నా కానివ్వండి, తర్వాత అష్టమ షష్టాధిపతి అయినటువంటి ఎవరైతే ఆ గ్రహాలు కనుక ఆ ఉచ్చబెట్టేటువంటి గ్రహాన్ని చూసినా ఆ ఫలితాన్ని పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల సెల్ఫ్ ప్రిడిక్షన్ చాలా డేంజరస్ అండి. సెల్ఫ్ మెడికేషన్ ఎంత డేంజరస్, సెల్ఫ్ ప్రిడిక్షన్ కూడా అంత డేంజరస్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా జ్యోతిష్యులను సంప్రదించండి. వీటికి పరిహారాలు కనుక చేసుకుంటే మంచి స్థితి రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు గమనించవలసింది, ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి వాళ్ళకి తృతీయాధిపతి స్థితిగతులు కూడాను విద్యార్థులు తల్లిదండ్రులు చాలా చక్కగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. తృతీయ స్థానం ఎప్పుడు కూడా రాతను సూచిస్తుంది కాబట్టి అతనికి తృతీయాధిపతికి ఎటువంటి గ్రహాలకు యుతులు ఉన్నాయి, తృతీయాధిపతి బలహీనంగా ఉన్నాడా, లేదా తృతీయాధిపతి బలహీనంగా ఉన్నటువంటి విదేశీ కానివ్వండి, సూక్ష్మదశ కానివ్వండి, ఆ అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి 10-15 రోజులు ఉండిందా అని గమనించుకుని గనక ఆ తృతీయాధిపతికి గనక పరిహారం గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఆ రైటింగ్ స్కిల్స్ కానివ్వండి, అక్కడ రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీస్ కూడా తప్పకుండా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడాను వారి యొక్క పిల్లల యొక్క జాతక విశ్లేషణ తప్పనిసరిగా చేసుకుని యథాశక్తి పరిహారం అండి. ఇప్పుడు జపం చేయమన్నారండి, మన దగ్గర అంత డబ్బు లేదు, అలా అని చెప్పి అప్పు చేసి జపం చేయమని ఎప్పుడు కూడా మన శాస్త్రం చెప్పలేదండి. యథాశక్తి చేయాలి. నాకు ఒక గ్రహం సూచించారు, నా దగ్గర డబ్బు లేదు, అప్పుడు ఏం చేయాలంటే స్తోత్రపారాయణ, ఇంట్లో రోజుకు ఒక అరగంట మన స్తోత్రపారాయణ చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. అది చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయినప్పుడు శివ ప్రదక్షిణ చేసుకోవటం, నవగ్రహ ప్రదక్షిణ కనుక చేసినట్టయితే తప్పనిసరిగా కనుక మానవ ప్రయత్నంలో కనుక లోపం లేకపోతే తప్పనిసరిగా మీ పిల్లలకు ఈ యొక్క దైవ అనుగ్రహంతో కానివ్వండి, గ్రహాల యొక్క అనుకూలత వలన కానివ్వండి మంచి ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. ఇదేండి ఈనాటి శుభలగ్న కార్యక్రమం. తిరిగి రేపటి శుభలగ్న కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదేవదత్త. సర్వే జనా సుఖినో భవంతు. జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర సలహాలకై సంప్రదించవలసిన చిరునామా శ్రీ విశ్వనాథ సరస్వతి, సైనిక్పురి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04027111819. మొబైల్ 9052221819. వెబ్సైట్ www.srisaraswati.com.